ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇస్తాడు గొప్పోడా, 10 రూపాయలు ఇస్తాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం కాదు కొట్టాడా? కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పన తూతు మంత్రంగా అది ఖర్చు పెడతా గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పన ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. క్వాలిటీతో కూడినటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలి, నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో, మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా? కేవలం తూతూ మంత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి పడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, అధికార మార్పిడి జరగదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే నాకు ఎట్లా అందరూ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది, రేవంత్ రెడ్డి జైలు పంపింది వాస్తవమే. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన. చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా, నీ రేషం చచ్చిపోయిందా, రోషం బెల్లలేదా నీకు అన్నా. ఏమైంది నీ రోషం, ఏమైంది నీ పౌరుషం ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపడ్డా, కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడ్డా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు? ఇవాళ నేను పగ తీసుకోలేను, పగ తీసుకోలేదు. నాకు అర్థం కాలేదు. పగ తీసుకోకపోవడం ఏంది? పగ కారణం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయము ఇక. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను, అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా. ఏమయ్యాల 4 కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక మిగిలింది ఒక్కరెవరు? ప్రభాకర్ రావు మిగిలింది. ఇవాళ ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా కేల్ కథ దుకాన్ బంద్. 4 కేసు ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పేరుతో పిలుస్తాం. మీరు కోట్ల బెయిల్ వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు. ఒక్కసారైనా కేసీఆర్ పిలిచిరా? ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలుకు వచ్చారో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇక్కడ వేసారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమైనవి,
బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. వాస్తవం అయితే అది వాస్తవం అయితే దాని గురించి చెప్పాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము వదిలిపెట్టాం పట్టుకుంటే వదిలిపెట్టడానికి మేము వదిలిపెట్టాం నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావు. ఎవరు పట్టుకున్నాను? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి.